in Krishna Basin and Peddavagu medium irrigation project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money. Budget lo, Speaker sir, 200 కోట్లు కేటాయించారు. వాళ్ళ ప్లాన్ ఎందుకు సక్సీడ్ కావాలంటే వాళ్ళు మరి ప్రజలు తీర్పు మా పక్షాన ఇచ్చిండ్రు, మేము వచ్చినాం, మేము ఏమీ హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా లేము. నా ఇంకోది ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. తెలంగాణ ఎలక్షన్స్ 30th నవంబర్కి అయినాయి. 29th నవంబర్ ఇది చాలా ఆశ్చర్యకరం. అంటే పోలింగ్ డే ఒకటి, సరే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉన్న ఎంతో మంచి మంచి సంబంధం అనుబంధం అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఆలోచన చేయాలి మనం. 30 తారీఖున పోలింగు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. 29 రాత్రి నుంచి 30th మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాట అవుతుంది, మళ్ళీ మేమే ప్రొడక్ట్ చేస్తాం, ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్. 29th మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే 29th 30th పోలింగ్ డేకి తెల్లారి పోలింగ్ మిడ్ నైట్ ఏపీ గవర్నమెంట్ ట్రెస్పాస్డ్ and forcibly occupied right half of Nagarjuna Sagar Dam on 29th November midnight, unauthorizedly by Andhra police numbering approximately 400 to 500. The assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates. After seizing, they opened the right canal gates and released 5,000 cusecs water to the canal without any water release order from KRMB. Now, Speaker sir, next నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి, మాకేం తెలియదు విషయం. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీస్ నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద, మాట్లాడలేదు. ఓకే, అయితే ఏంటంటే మీరు వినాలి స్పీకర్ సార్, 1st డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూన్ అయ్యి మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్ళే ఇంటర్వ్యూన్ అయ్యి వారే ముఖ్యమంత్రి, వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు. 1వ తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే, పోలింగ్ అయినాక రిజల్ట్స్ కూడా రాలే. కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ని